నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. నేను లక్ష్మీ పాకనాటి. మన దేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మన భారతీయ సంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. శుభకార్యం ఏదైనా సరే గోల్డ్ కొనాల్సిందే. అదే పెళ్లిళ్ళైతే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే గోల్డ్ రేట్ ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో పసిడి ధరలు మరింత పైకి చేరుకుంటాయి. అయితే బడ్జెట్కు ముందు ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధరలు బడ్జెట్లో బంగారంపై పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో కిందికి దిగొచ్చాయి. చాలామంది ఆ సమయంలో బంగారం కొనేందుకు ఉత్సాహం చూపించారు. కానీ ఆ తర్వాత మళ్ళీ బంగారం ధర పెరుగుతూ తగ్గుతూ వస్తోంది. ఏది ఏమైనా సరే బంగారం ధర రోజురోజుకి పెరుగుతుందే కానీ భారీగా అయితే మాత్రం తగ్గడం లేదు. తగ్గినా ఏదో కొంచెం తగ్గుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,000కు అటు ఇటుగా కొనసాగుతోంది. దీంతో అటువైపు చూడాలంటేనే మగవలు భయపడుతున్నారు. అంతేకాదు బంగారం చోరీలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై 9 క్యారెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు బంగారం నగల వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో చైన్ స్నాచింగ్ 32.54% పెరిగాయి. దీంతో నగలు వేసుకుని దొంగలకు ముట్టజెప్పడం దేనికన్నా ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. 9 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 20,000 నుంచి 30,000 మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ బంగారం పైన దాని నాణ్యతలను ధృవీకరించే హాల్ మార్క్ ఉంటుందట. ఇప్పటి వరకు 24 క్యారెట్ 22 క్యారెట్ల బంగారం అందుబాటులో ఉంది. ఆర్నమెంట్స్ తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని యూజ్ చేస్తారు. 24, 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 70,000కు అటు ఇటుగా ట్రేడ్ అవుతోంది. అంత రేటు పెట్టి కొనాలంటే సామాన్యులు కొనలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు లేటెస్ట్గా కేంద్రం 9 క్యారెట్ల బంగారం తీసుకురావాలనే యోచనలో ఉండడంతో సామాన్యులు కూడా గోల్డ్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.